రైతు భరోసా ప్రక్రియను సర్కారు వేగవంతం చేసింది. సంక్రాంతికి రైతులకు ఇచ్చిన హామీ నెరవేరుస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఎవరికి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలన్న దానిపై సబ్ కమిటీ సర్కార్కు నివేదిక అందించింది. వ్యవసాయేతర భూములకు సాగు చేయని వాటికి రైతు భరోసా ఇచ్చేది లేదని సర్కార్ తేల్చి చెప్పింది. రైతు భరోసాకు తప్పనిసరిగా లిమిట్ పెట్టాలని సర్కార్కు సిఫార్సు చేసింది కేబినెట్ సబ్ కమిటీ. గతంలో మాదిరి దుబారా జరగకుండా పక్కా నిబంధనలతో స్కీమ్ అమలు చేయాలని సూచించింది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన సబ్ కమిటీ సర్కార్కు రిపోర్ట్ ఇచ్చింది. నివేదికలో సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని తెలిపింది. రైతు భరోసా అమలుపై అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది రైతులు 7.5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని చెప్పినట్లు సబ్ కమిటీ రిపోర్టులో వివరించింది. కొంతమంది 10 ఎకరాలు, మరికొంతమంది 5 ఎకరాలకే ఇవ్వాలని సూచించినట్లు తెలిపింది. రాష్ట్రంలోని భూ కమతాలను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులే 90% పైగా ఉన్నారని చెప్పింది. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని సిఫార్సు చేసింది కేబినెట్ సబ్ కమిటీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరాకు 7,500 ఇవ్వాల్సిందని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. గత బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇచ్చారు. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు బంధు అందజేశారు. దీంతో ప్రతి సీజన్లో యావరేజ్గా 7,600 కోట్లు ఖర్చయింది. చెట్టు పుట్టలు, రాళ్లు రప్పలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు భూసేకరణ కింద పోయిన భూములకు రైతు బంధు జమ చేసింది బీఆర్ఎస్ సర్కార్. దీంతో వేల కోట్లు వృధా అయ్యాయి. ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా పక్కాగా సాగు భూములకే రైతు భరోసా అందించాలని తెలిపింది కేబినెట్ సబ్ కమిటీ. ఏ సర్వే నంబర్ భూముల్లో ఏ పంటలు వేశారో శాటిలైట్, డిజిటల్ సర్వేలతో గుర్తించి పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వానికి సూచించింది. వ్యవసాయ లెక్కల మేరకు ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి, పత్తి పంటలే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేశారో ఏఈఓలు ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రభుత్వం సాగైన భూములకు ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తే సీజన్లో 10,000 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. సీలింగ్ పెట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లాంటి వాళ్లను మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని అంటున్నారు. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని సర్కారు నిర్ణయించింది. సాగు భూముల లిస్టులో నుంచి నాన్ అగ్రికల్చర్ భూములను తీసేయనుంది ప్రభుత్వం. ఇలా 15 లక్షల ఎకరాలు తీసేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను అసెంబ్లీలో చర్చించాలని సర్కార్ నిర్ణయించింది. కమిటీ సూచనల మేరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపై ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకోనుంది సర్కార్. ఆ తర్వాతే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ సహా మంత్రులు ప్రకటించారు.